ఏంటి తమ్ముడు అన్ని చిన్నయ్యేనా? మా స్టేటస్ తగ్గట్టు పెద్ద బొమ్మలేం లేవా? అయ్యో సార్, పెద్ద బొమ్మలను బుక్ అయిపోయినాయి సార్. తక్కువ రేట్లో సార్ చిన్న బొమ్మలే ఉన్నాయి సార్. చిన్నవి ఉన్నాయా? మాకు పెద్దవి కావాలి, రేట్ ఎక్కువ కావాలి. చిన్నవి తీసుకుని వెళ్తే మా గొప్పతనం ఏమవ్వాలి? రండ్రా. అయ్యా ఆకలి వస్తుంది, తిని 3 రోజులు అవుతుంది, ఏమన్నా పెట్టండి అయ్యా. నువ్వేంట్రా బొమ్మ దొరక చికాగ్గా ఉంటే? ఎందుకన్నా అతను తోసేసావు? ఎంత చికాగ్గా ఉన్నా నీకు తెలుసు కదరా, మధ్యలో వచ్చి ఆకలి అంటాడేంటి? పొద్దున్నుంచి చూస్తున్నాను, పెద్ద బొమ్మ కొనాలి, ఎక్కువ రేటు పెట్టి కొనాలి, భారీగా పండగ చేయాలంటున్నావు. అసలు ఎందుకు? ఏంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? అన్నకి ఎదురు చెప్తున్నావు? ఎక్కువ డబ్బులు పెట్టి పెద్ద బొమ్మ పెడితేనేగా అన్నకు పేరు. ఇంత బాగా చేస్తేనే మనకు కలిసి వచ్చిద్ది, పుణ్యం కూడా వచ్చిద్ది. ఆ దేవుడు ఈ భూప్రపంచంలో అనేక జీవరాశులను సృష్టించాడు, వాటితో పాటు మనిషిని కూడా సృష్టించాడన్న. వాటన్నిటికీ ఇవ్వలేని అద్భుతమైన శక్తి మనిషికి మాత్రమే ఇచ్చాడు. నువ్వేంటో తెలుసా? ప్రేమ, జాలి, దయ, కరుణ, మానవత్వం, ఆలోచన అనే గొప్ప శక్తిని ఇచ్చాడు. కానీ మనం కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం, ఒక వర్గం కోసం వీటన్నింటినీ వదిలేసి జంతువుల్లా బ్రతుకుతున్నాం. నీలాగా గొప్పలకు పోయి మానవత్వం అనేదే మర్చిపోయాం కదన్న. ఆ భగవంతుడు పెద్ద విగ్రహాలు పెట్టండి, భారీగా పండగ చేయండి అని ఏనాడు చెప్పలేదన్నా. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం, ఆపదలో ఉన్నవాడికి చిన్న సాయం అందించమన్నాడు. అప్పుడన్నా నువ్వు గొప్పవాడివి, గొప్ప పేరు ఆ సాయం పొందిన వాడి కళ్ళల్లో చూస్తావన్నా దేవుణ్ణి. అప్పుడే కదన్నా పుణ్యం. పేరు పరపతి అనే ముసుగులో నా కళ్ళు మూసుకుపోయినాయి. మానవత్వం అనేది మర్చిపోయా. ఏడితను ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలిగా. నాయనా, నేను సర్వాంతరయామిని. మీరు రంగురంగుల బొమ్మలు, ఆకాశాన్ని అంటే బొమ్మలు పెట్టనవసరం లేదు. ఆ ఆడంబరాలకు ఖర్చు పెట్టే దాంట్లో కొంచెమైనా సాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖర్చు పెడితే చాలు. సర్వే జన సుఖినో భవంతు.